హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యం సంబంధించి పార్ట్ 3 చూద్దామండి. ఈ పార్ట్ 3లో అక్బర్ యొక్క పరిపాలన, వాటి యొక్క మతపరమైన అంశాలు ఇలాంటివన్నీ కంప్లీట్గా చూద్దామండి. చాలా మోస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ చివరి దాకా చూడండి. ఆల్మోస్ట్ ఈ వీడియో కొంచెం లెంత్గానే ఉండొచ్చు, ఒక 1 అవర్ అట్లా ఉండొచ్చండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అక్బర్ కాలం నాటి భూమి నిర్వహణ రకాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. జాగీర్ భూములు నేరుగా చక్రవర్తి నియంత్రణలో ఉండేవి మరియు వీటి నుండి వచ్చే ఆదాయం నేరుగా రాజకోశానికి వెళ్ళేది. ఖలీసా భూములు సైనిక మరియు పౌర అధికారులకు వారి సేవలకు ప్రతిఫలంగా కేటాయించబడేవి. ఇనాం భూములు పండితులకు, మత పెద్దలకు పన్ను మినహాయింపుతో ఇచ్చే భూములు అయితే ఇందులో సగం భాగం సాగుకు యోగ్యమైన బంజరు భూమి అయి ఉండాలనే నిబంధన ఉండేది. పై ప్రకటనలలో ఏది లేదా ఏవి సరైనవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? ఓన్లీ సరైన ప్రకటన అడిగారు కాబట్టి ఓన్లీ 3 మాత్రమే కరెక్ట్ అండి. ఇనాం భూములు పండితులకు, మత పెద్దలకు పన్ను మినహాయింపుతో ఇచ్చే భూములు అయితే ఇందులో సగం భాగం సాగుకు యోగ్యమైన బంజరు భూమి అయి ఉండాలనే నిబంధన అనేది ఉండేదంటండి. భూమి నిర్వహణ రకాలకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. మొఘల్ పరిపాలనలో భూములను 3 రకాలుగా విభజించారు. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగు అంటే, నేరుగా చక్రవర్తి నియంత్రణలో ఉంటూ రాజకోశానికి ఆదాయం అందించే భూములను ఖలీసా అని అనేవారంటండి, జాగీర్ కాదు. నేరుగా చక్రవర్తి నియంత్రణలో ఉంటూ రాజకోశానికి ఆదాయం అందించే భూములను ఖలీసా అనేవారంటండి. నెక్స్ట్, సైనిక మరియు పౌర అధికారులకు వారి సేవలకు ప్రతిఫలంగా కేటాయించిన భూములను జాగీర్ అనేవారంటండి. ఖలీసా కాదు, జాగీర్ అనేవాళ్ళు. సైనిక మరియు పౌర అధికారులకు వారి సేవలకు ప్రతిఫలంగా కేటాయించిన భూములను జాగీర్ అనేవారు. నేరుగా చక్రవర్తి నియంత్రణలో ఉంటూ రాజకోశానికి ఆదాయం అందించే భూములను ఖలీసా అనేవారు. నెక్స్ట్, ఈనాం భూములు పన్ను మినహాయింపుతో మత పెద్దలకు, పండితులకు ఇచ్చేవారు. అక్బర్ నిబంధన ప్రకారం సాగును విస్తరించడానికి ఇందులో సగం భాగం సాగుకు యోగ్యమైన బంజరు భూమి అయి ఉండాలి. కాబట్టి కేవలం థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ తన పాలనలో వజీర్ యొక్క సైనిక మరియు రాజకీయ అధికారాలను తగ్గించి అతన్ని కేవలం ఆర్థిక వ్యవహారాల నిపుణుడిగా మార్చి దివాన్ అని పిలిచాడు. అక్బర్ తన పరిపాలనా యంత్రాంగాన్ని వికేంద్రీకరించాలని మరియు సంపూర్ణ అధికారాలను తన ప్రాంతీయ సుబేదార్లకు పంపిణీ చేయాలని భావించాడు. క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్, ఆర్ అనేది రాంగ్ అండి. ఏ అంటే ఏమి ఇచ్చారండి ఇక్కడ? అక్బర్ తన పాలనలో వజీర్ యొక్క సైనిక మరియు రాజకీయ అధికారాలను తగ్గించి అతన్ని కేవలం ఆర్థిక వ్యవహారాల నిపుణుడిగా మార్చి దివాస్ అని పిలిచాడంటండి. ఎవరిని? ఈ అక్బర్ పాలనలో వజీర్ యొక్క సైనిక మరియు రాజకీయ అధికారాలను, అంటే సైనిక అధికారాలను, రాజకీయ అధికారాలను తగ్గించి అతన్ని కేవలం ఒక ఆర్థిక వ్యవహారాల నిపుణుడిగా మార్చి ఈ వజీర్ అనే ప్లేస్లో దివాస్ అని పిలిచాడంటండి. ఇది మాత్రమే కరెక్టు. స్టేట్మెంట్ అంటే రీజన్ అనేది ఎందుకు రాంగో చూద్దామండి. బాబరు, హుమాయూన్ కాలంలో వజీర్కు విపరీతమైన అధికారాలు ఉండేవి, కానీ అక్బర్ ఆ అధికారాలను తగ్గించి అతన్ని ఆర్థిక మరియు రెవెన్యూ వ్యవహారాల నిపుణుడిగా, అంటే దివాన్ ఈ అలాగా మార్చాడంటండి. నెక్స్ట్, రీజన్ అనేది ఎందుకు రాంగు అంటే, మొఘల్ పరిపాలనా వ్యవస్థ అత్యంత కేంద్రీకృతమైనది, అంటే హైలీ సెంట్రలైజ్డ్. అక్బర్ అధికారాలను వికేంద్రీకరించడానికి కాకుండా ఒకే అధికారి చేతిలో శక్తులను కేంద్రీకృతమై తిరుగుబాటు జరగకుండా చూడటానికి వజీర్ అధికారాలను తగ్గించాడు. మొఘల్ పరిపాలనా వ్యవస్థ అత్యంత కేంద్రీకృతమైనది. అక్బర్ అధికారాలను ఎందుకు తగ్గించాడు అంటే, ఈ అధికారాలను వికేంద్రీకరించడానికి కాకుండా ఒకే అధికారి చేతిలో శక్తులు కేంద్రీకృతమై తిరుగుబాటు జరగకుండా చూడడానికి ఈ వజీర్ అధికారాలను తగ్గించాడంట. ఎవరు? అశోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, అధికారి వారి యొక్క బాధ్యతలు. మీర్ బక్షి, మీర్ సామాన్, ప్రధాన్, కాజీ, సదర్, ఉస్, సుదూర్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C4, D5. మీర్ బక్షి మన్సబ్దార్ల జీతాల బిల్లుల ఆమోదం, సైనిక నిర్వహణ వీరి యొక్క బాధ్యత. మీర్ బక్షి యొక్క బాధ్యత ఏమి? మన్సబ్దార్ల జీతాల బిల్లుల ఆమోదం, సైనిక నిర్వహణ. నెక్స్ట్, మీర్ సామన్ ఇతని యొక్క బాధ్యత అంతఃపురం మరియు రాయల్ కార్ఖానాల నిర్వహణ. నెక్స్ట్, ప్రధాన గాజీ
న్యాయ వ్యవస్థ మరియు ముస్లిం చట్టాల పర్యవేక్షణ. సదర్ ఉస్ సుదూర్ ఇనాం భూముల మంజూరు, షరియత్ చట్టాల రక్షణ. మీర్ బక్షి సైనిక నిర్వహణకు అధిపతి మరియు మున్సబ్దార్ల జీతాల బిల్లులను ఆమోదించేవాడు. ఇక్కడ నోట్ అండి, గూఢాచారుల నివేదికలను మీర్ బక్షి స్వీకరించినప్పటికీ అతని ప్రధాన అధికారిక హోదా సైనిక నిర్వహణ మరియు జీతాల బిల్లుల యొక్క ఆమోదం అండి. అతని ప్రధాన అధికారిక హోదా వచ్చేటప్పటికి సైనిక నిర్వహణ మరియు జీతాల బిల్లుల ఆమోదం. ఎవరి యొక్క అధికారం అండి ఇది? మీర్ బక్షి యొక్క అధికారం. సైనిక నిర్వహణకు అధిపతి మరియు మన్సబ్దారుల జీతాల బిల్లులను ఆమోదించేవాడు. నెక్స్ట్, మీర్ సామాన్ చక్రవర్తి అంతఃపురం, రాజస్థానం మరియు రాయల్ కర్ఖానాల నిర్వహణ బాధ్యత ఇతనిదంటండి. ఎవరిది? మీర్ సామాన్. ఈ మీర్ సామాన్ అనే చక్రవర్తి అంతఃపురము, రాజస్థానము మరియు రాయల్ కర్ఖానాల నిర్వహణ యొక్క బాధ్యత ఈ మీర్ సామాన్కి ఉండేదంటండి. నెక్స్ట్, ప్రధాన కాజీ సామ్రాజ్యం యొక్క న్యాయ వ్యవస్థకు అధిపతి మరియు ముస్లిం చట్టాలను పర్యవేక్షిస్తాడు. ఎవరు? ఈ ప్రధాన కాజీ. సామ్రాజ్యం యొక్క న్యాయ వ్యవస్థకు అధిపతి మరియు ముస్లిం చట్టాలను పర్యవేక్షించే అతను ప్రధాన కాజీ. నెక్స్ట్, సదర్ ఉస్ సుదూర్ ఇతను మత శాఖాధిపతి, షరియత్ చట్టాలను కాపాడుతూ ఇనాం భూములను మంజూరు చేస్తాడు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A3 B1 C4 D5. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలం నాటి మొఘల్ పరిపాలనా విభాగాలను అవరోహణ క్రమంలో అంటే పెద్ద ప్రాంతీయ విభాగం నుండి చిన్న క్షేత్ర స్థాయి విభాగం వరకు అమర్చండి. డిసెండింగ్ ఆర్డర్ అడిగారండి. పరగణ, సర్కార్, సుబా, గ్రామం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్ సుబా, తర్వాత సర్కారు, తర్వాత పరగణ, తర్వాత గ్రామం. మొఘల్ ప్రాంతీయ పరిపాలనలో సామ్రాజ్యం కింది క్రమంలో విభజించబడింది. సుబా అంటే రాష్ట్ర స్థాయి, సర్కార్ అంటే జిల్లా స్థాయి, పరగణ అంటే ఉపజిల్లా స్థాయి, గ్రామం అంటే క్షేత్రస్థాయి. అవరోహణ క్రమం అడిగారు కాబట్టి సభా, సర్కార్, పరగణ, గ్రామం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ లేదా స్థానిక పరిపాలనా అధికారులు మరియు వారి విధులకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత కాని దానిని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. అమల్ గుజార్ సర్కార్ అంటే జిల్లా స్థాయిలో రెవెన్యూ వసూలు చేసే అధికారి. షిక్టార్ పరగణ అంటే ఉపజిల్లా స్థాయిలో కార్యనిర్వహణ అధికారి. ముతసద్ది అంటే రేవు పట్టణాల పరిపాలన మరియు కస్టమ్స్ డ్యూటీ వసూలు పర్యవేక్షకుడు. ఫౌజ్దార్ సుబా అంటే రాష్ట్ర స్థాయిలో ఆర్థిక శాఖ అధిపతి. ఈ ఫౌజ్దార్ అనే అతను. ఇక్కడ రాంగ్ అడిగారు కాబట్టి సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఇది ఎందుకు రాంగ్ అంటే ఫౌజ్దార్ అంటే సర్కార్ జిల్లా స్థాయిలో శాంతి భద్రతలను కాపాడే అధికారి అండి. సుబా స్థాయిలో ఆర్థిక శాఖ అధిపతిని దివాన్ అని పిలిచేవారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సుబా స్థాయిలో ఆర్థిక శాఖ అధిపతిని ఏమన్నారు? దివాన్. దీన్ని దివాన్ గా పేరు మార్చింది ఎవరు? అశోకుడు. ఆర్థిక శాఖకు మాత్రమే అధికారాలు ఇచ్చింది దివాన్ గా అనే పేరుతో ఆర్థిక శాఖకు మాత్రమే అధికారాలు ఇచ్చారండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇదే వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూసామండి. సో ఫౌజ్దార్ కాదండి ఇది. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. అమల్ గుజార్ లేదా అమిల్ సర్కార్ స్థాయిలో రెవెన్యూ వసూలు చేసే అధికారి. షిక్టార్ పరగణా స్థాయిలో కార్యనిర్వాహక అధికారి. రేవు పట్టణాలను ముతసద్ది అనే అధికారి పర్యవేక్షిస్తూ కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసేవాడంటండి. సో ఫౌజ్దార్ సర్కార్ అంటే జిల్లా స్థాయిలో శాంతి భద్రతలను కాపాడే అధికారి అండి ఇతను. ఎవరు? ఫౌజ్దారు. సుబా అంటే ఈ సుబా స్థాయిలో ఆర్థిక శాఖ అధిపతిని దివాన్ అని పిలిచేవారంటండి, ఫౌజ్దాన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పాలనా కాలం నాటి ఒక పరిపాలనా పరిస్థితి కొత్తగా నియమితుడైన ఒక అధికారికి భూమి శిస్తు ద్వారా జీతం లేదా ఆర్థిక బహుమతిని కేటాయించాల్సి ఉంది. నాటి పరిపాలనా సమన్వయం ప్రకారం దీని ఖచ్చితమైన ప్రక్రియ ఎలా ఉంటుంది? ఆప్షన్ సి కరెక్ట్ అండి. మీర్ బక్షి సైనిక హోదాను అంటే మున్సబ్ సిఫార్సు చేస్తే దానికి తగిన ఆదాయం గల జాగీరును దివాన్ సమన్వయం చేసుకుంటూ కేటాయిస్తాడు. మీర్ బక్షి సైనిక హోదాను సిఫార్సు చేస్తే సైనిక హోదాను ఎవరు సిఫార్సు చేస్తారు? మీర్ బక్షి. దానికి తగిన ఆదాయం గల జాగీరును దివాన్ సమన్వయం చేసుకుంటూ కేటాయిస్తాడంటండి. మున్సబ్దార్ల నియామకం పదోన్నతులకు చక్రవర్తి సిఫార్సు చేసేది మీర్ బక్షి మాత్రమే. మీర్ బక్షి సైనిక హోదాను అంటే ఈ సైనిక హోదా మున్సబ్ సిఫార్సు చేస్తే దానికి తగిన ఆదాయం గల జాగీరును దివాన్ కేటాయించేవాడు. ఈ విధంగా మీర్ బక్షి మరియు దివాన్ పరస్పరం సమన్వయం చేసుకునేవారు. నెక్స్ట్ క్వశ్చన్,
అక్బర్ ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం, జప్తీ లేదా బందోబస్తు వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. దీనిని రాజా తోడర్మల్ రూపొందించారు మరియు ఇది షేర్షా సూరి అమలు చేసిన పద్ధతులపై ఆధారపడి మెరుగుపరచబడింది. దహసాలా విధానంలో భాగంగా గత 5 సంవత్సరాల సగటు దిగుబడిని మరియు ధరలను పరిగణలోకి తీసుకొని శిస్తు నిర్ణయించేవారు. శిస్తును ఎక్కువగా ధాన్య రూపంలో కాకుండా నగదు రూపంలోనే చెల్లించాలనే నిబంధన ఉండడం వల్ల కరువు సమయాల్లో రైతులు ఇబ్బంది పడ్డారు. పై ప్రకటనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. తోడర్మల్ బందోబస్తు షేర్షా సూరి విధానంపై ఆధారపడి రాజా తోడర్మల్ పర్యవేక్షణలో మెరుగుపడిందంట. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే దహసాలా విధానంలో దహ అనగా 10 అంటే గత 10 సంవత్సరాల పంట దిగుబడి మరియు ధరలను బట్టి శిస్తు నిర్ణయించేవారండి. 5 సంవత్సరాలు కాదు, గత 10 సంవత్సరాల పంట దిగుబడి మరియు ధరలను బట్టి శిస్తు అనేది నిర్ణయించేవారంటండి. ఏ విధానంలో? దహసాలా విధానంలో. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ కరెక్ట్ అండి. శిస్తును నాటి మార్కెట్ ధరలను బట్టి నగదు రూపంలో చెల్లించేవారు. శిస్తును అంటే పన్నును అప్పట్లో మార్కెట్ ధరలను బట్టి నగదు రూపంలో చెల్లించేవారంట. కరువు లేదా పంట పండని సమయంలో కూడా నగదు రూపంలోనే చెల్లించేయాలనే నిబంధన రైతులకు కష్టంగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలం నాటి భూమి వర్గీకరణను వాటి సాగు కాల పరిమితి పౌనపుణ్యంతో జతపరచండి. భూమి యొక్క రకము, వాటి యొక్క సాగు పరిమితి. పోలాజు, పరౌతి, నెక్స్ట్ చచారు, బంజారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A3, B4, C1, D2. పోలాజ్ ఎటువంటి అంతరాయం లేకుండా ప్రతి ఏటా సాగు చేస్తారు. పరౌతి భూమి సారాన్ని తిరిగి పొందేందుకు 2 ఏళ్లకు ఒకసారి సాగు చేస్తారు. చచార్ 3 నుండి 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే సాగు చేస్తారు. బంజారు 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం సాగు చేయకుండా వదిలేస్తారు. బంజరు భూమి అంటే 5 లేదా అంతకంటే ఎక్కువ కాలం, 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం సాగు చేయకుండా వదిలేసేదాన్ని బంజరు భూమి అంటారు. నెక్స్ట్ చచార్ అంటే 3 నుండి 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే సాగు చేసేది. చచార్, చార్ అంటే 4 అని గుర్తుపెట్టుకోండి. 3 నుండి 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే సాగు చేసేది చచార్. పరౌతి అంటే భూమి సారాన్ని తిరిగి పొందేందుకు 2 ఏళ్లకు ఒకసారి సాగు చేస్తారండి పరౌతి అంటే. పోలాజ్ అంటే ఎటువంటి అంతరాయం లేకుండా ప్రతి ఏటా సాగు చేసేదండి. అక్బర్ కాలంలో సాగు సామర్థ్యాన్ని బట్టి భూమిని 4 రకాలుగా వర్గీకరించారు. పోలాజ్ అంటే అత్యంత సారవంతమైన భూమి, ప్రతి ఏటా సాగు చేస్తారు. పరౌతి అంటే భూమి సారాన్ని తిరిగి పొందేందుకు 2 ఏళ్లకు ఒకసారి సాగు చేస్తారు. చచార్ అంటే 3 నుండి 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే సాగు చేస్తారు. బంజరు అంటే 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం సాగు చేయకుండా వదిలేసేదాన్ని బంజరు అని అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పాలనా కాలంలో అమలులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయ శిస్తు పద్ధతుల సందర్భంలో ఒక ప్రాంతంలో భూమిని ఖచ్చితంగా కొలవడం కష్టంగా ఉండి, అంటే ఉదాహరణకు కొండ ప్రాంతాలు పంటను పూర్తిగా కొలవకుండా లేదా కోత కోయక ముందే క్షేత్రస్థాయిలో పంట నాణ్యతను మరియు గత రికార్డులను బట్టి స్థూల శిస్తు అంచనా వేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అంటే నసాక్ లేదా కస్కూత్ అండి. నసాక్ లేదా కస్కూత్. నసాక్ లేదా కస్కూత్ విధానాన్ని అంచనా లేదా స్థూల శిస్తు నిర్ణయం అంటారు. భూమిని ఖచ్చితంగా కొలవాల్సిన అవసరం లేని సందర్భాల్లో, అంటే కొండ ప్రాంతాల్లో పంటను పూర్తిగా కొలవకుండా క్షేత్రస్థాయిలో పంట ఎలా ఉందో పరిశీలించి గత చెల్లింపుల రికార్డుల ప్రాతిపదికన దీన్ని నిర్ణయించేవారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మున్సాబ్దారీ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. జాత్ అనేది అధికారి యొక్క వ్యక్తిగత హోదా మరియు జీతాన్ని నిర్ణయించగా, సవార్ అనేది అతను నిర్వహించాల్సిన గుర్రపు స్వారీ సైనికుల సంఖ్యను సూచిస్తుంది. మొదటి తరగతి మన్సబ్ హోదాలో సవార్ సంఖ్య జాత్ సంఖ్యలో ఖచ్చితంగా సగం లేదా సగం కంటే తక్కువగా ఉంటుంది. మన్సబ్దారీ హోదా అనేది పూర్తిగా వారసత్వ పద్ధతి. తండ్రి మరణాంతరం కుమారులకు ఆటోమేటిక్గా అదే మున్సబ్ ర్యాంకు లభిస్తుంది. పై ప్రకటనలో ఏవి సరైనవి కావు అంటే సరి కానివి అడిగారండి. సో 2 and 3 ఆర్ రాంగ్ అండి. ఓన్లీ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాత్ అనేది అధికారి యొక్క వ్యక్తిగత హోదా మరియు జీతాన్ని నిర్ణయించగా, సవార్ అనేది అతను నిర్వహించాల్సిన గుర్రపు స్వారీ సైనికుల సంఖ్యను సూచిస్తుందంటండి. సవార్ అనేది. జాత్ అనేది వ్యక్తిగత హోదా మరియు జీతాన్ని నిర్ణయిస్తుందంటండి. ఇవి ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ 2 and 3 అనేవి చూద్దామండి.
స్టేట్మెంట్ 1 అనేది జాత్ వ్యక్తిగత హోదాను, సవార్ అశ్వదళ సంఖ్యను సూచిస్తుంది. కరెక్టే. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే మొదటి తరగతి అంటే ఫస్ట్ కేటగిరీ మున్సబ్లో జాత్ మరియు సవార్ సంఖ్య సమానంగా ఉండాలి. అంటే ఉదాహరణకు 7000 జాతు, 7000 సవారు. సవార్ సంఖ్య సగం కంటే తక్కువ ఉండేది మూడో తరగతి అండి. ఫస్ట్ కేటగిరీ కాదు, థర్డ్ కేటగిరీ. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, మన్సబ్దారీ వ్యవస్థ వారసత్వ పద్ధతి కాదండి. ఇది అధికారుల చక్రవర్తిపై పూర్తిగా ఆధారపడి ఉండేవారు. వారి నియామకము, తొలగింపు చక్రవర్తి ఇష్టం పైన ఆధారపడి ఉండేది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. కానీ అక్కడేమన్నారు, మున్సబ్దారీ వ్యవస్థ వారసత్వ పద్ధతి అన్నారండి. సో ఇది వారసత్వ పద్ధతి కాదు. అధికారులు చక్రవర్తిపై పూర్తిగా ఆధారపడి ఉండేవారంట. వారి నియామకము, తొలగింపు చక్రవర్తి యొక్క ఇష్టం పైనే ఆధారపడి ఉండేదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ మున్సబ్దారీ జాగీర్దారీ పరిపాలనా వ్యవస్థ పరిధిలో నకీ మరియు జాగీర్దార్ మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటి? డిఫరెన్స్ అడిగారండి. నకీ అనే వ్యక్తి వారసత్వ స్థానిక భూ యజమాని, కానీ జాగీర్దారీ తాత్కాలిక సివిల్ జడ్జి అండి. నకీ తన జీతాన్ని నేరుగా రాజ ఖజానా నుండి నగదు రూపంలో పొందుతాడు, కానీ జాగీర్దారు జీతానికి బదులుగా ఒక ప్రాంతం నుండి శిస్తు వసూలు చేసుకునే హక్కును జాగీర్ పొందుతాడు. నకీ కేవలం రేవు పట్టణాల విధులను చూసేవాడు, కానీ జాగీర్దారు కేంద్ర అశ్వదళాన్ని నియంత్రించేవాడు. ప్రతి జాగీర్దారు పౌర హోదాను కలిగి ఉంటాడు, కానీ నకీ కేవలం సైనిక జనరల్ మాత్రమే. ఇతనికి పౌర విధులు ఉండవు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నకీ తన జీతాన్ని నేరుగా రాజ ఖజానా నుండి నగదు రూపంలో పొందుతాడు, కానీ జాగీర్దారు జీతానికి బదులుగా ఒక ప్రాంతం నుండి శిస్తు వసూలు చేసుకునే హక్కును జాగీర్ పొందుతాడంటండి. మన్సబ్దారీలో 2 రకాల చెల్లింపులుండేవి. ప్రభుత్వం మన్సబ్దారులకు జీతాలను నేరుగా ఖజానా నుండి నగదు రూపంలో ఇస్తే వారిని నకీ అంటారు. అలా కాకుండా నగదుకు బదులుగా ఒక నిర్దిష్ట గ్రామం లేదా ప్రాంతం నుండి శిస్తు వసూలు చేసుకునే హక్కు కల్పిస్తే వారిని జాగీర్దార్ అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక రికార్డుల ప్రకారం అక్బర్ సైనిక మరియు పరిపాలన వ్యవస్థలో ఉన్న ఒక ప్రధాన లోపం లేదా పరిమితి క్రింది వాటిలో ఏది? తీవ్రమైన వికేంద్రీకరణ కారణంగా ప్రావిన్సులు వెంటనే విడిపోవడం, మున్సబ్ వ్యవస్థలో రాజపుత్ర రాజుల నుండి పూర్తిగా సహకారం లోపించడం, బలమైన నౌకాదళం లేకపోవడం, మత సంస్థలకు చెందిన ఈనాం భూములపై అత్యధిక పన్నులు విధించడం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ లోపించింది అడిగారు కాబట్టి బలమైన నౌకాదళం అనేది లేకపోవడం అండి. దిస్ ఈజ్ ద వన్ డ్రాబ్యాక్ అండి. ఇక్కడ వ్యవస్థలోని ముఖ్య సంస్కరణలు అనే విభాగం ప్రకారం అక్బర్ కాలంలో రాజపుత్రులు, పఠానులు అందరినీ ఒకే వ్యవస్థలోకి తెచ్చి ప్రాంతీయవాదం తగ్గించారు. అయితే ముఘల్ సైనిక వ్యవస్థలో బలమైన నౌకాదళం లేకపోవడం అనేది అతిపెద్ద లోపంగా పేర్కొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ మత విధాన పరిణామ క్రమంలోని ముఖ్య ఘట్టాలను కాలక్రమానుసారంగా మొదటి నుండి చివరి సంఘటన వరకు అమర్చండి. మజార్ జారీ, ముస్లిమేతరులపై జిజియా పన్ను రద్దు, దీన్ ఈ ఇలాహి దైవమతం ప్రకటన, ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా నిర్మాణం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్ ముస్లిమేతరులపై జిజియా పన్ను రద్దు, తర్వాత ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా నిర్మాణము, తర్వాత మజార్ జారీ, తర్వాత దిన్ ఈ ఇలాహి దైవమతం ప్రకటన. ఈ ముస్లిమేతరులపై జిజియా పన్ను రద్దు అనేది క్రీస్తు శకం 1564లో జరిగింది. ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా నిర్మాణం అనేది 1575లో జరిగింది. మజార్ ఉత్తర్వు జారీ అయ్యింది క్రీస్తు శకం 1579. కొన్ని చోట్ల 1520 అని కూడా ఉందండి. సో ఆప్షన్స్ ఎక్కడ ఏది ఉంటే దాన్ని చూజ్ చేసుకోండి, either 79 or 80 డిపెండింగ్ ఆన్ ఆప్షన్ ఆన్సర్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్, దీన్ ఈ ఇలాహి స్థాపన అనేది క్రీస్తు శకం 1582లో జరిగిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇబాదత్ ఖానాలో జరిగిన అక్బర్ సార్వత్రిక మతపరమైన చర్చలకు సంబంధించిన సరైన నేపథ్య ప్రకటనలను గుర్తించండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు,
ఇబాదత్ ఖానాలో జరిగిన అక్బర్ సార్వత్రిక మతపరమైన చర్చలకు సంబంధించి అడిగారండి. ప్రారంభంలో ఇది కేవలం ముస్లిం మత పండితులకు మాత్రమే పరిమితం చేయబడింది, కానీ తర్వాత అన్ని మతాల వారికి అవకాశం ఇచ్చారంట. ఈ చర్చల్లో హిందూ మతం తరపున పురుషోత్తమ దాస్ పాల్గొన్నారు. జైన మతం తరపున కతియావాడ్కు చెందిన హీరా విజయసూరి పాల్గొన్నారు. పార్సీ లేదా జొరాస్ట్రియన్ మతం తరపున దస్తూర్ మెహర్జీ రాణా పాల్గొన్నారు. పార్సీ లేదా జొరాస్ట్రియన్ మతం తరపున దస్తూర్ మెహర్జీ రాణా పాల్గొన్నారు. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు, మేధో మతన దశ ఇబాదత్ ఖానా సమాచారం ప్రకారం మొదట్లో ముస్లిం పండితులతోనే చర్చలు జరిగేవి, తర్వాత హిందూ, జైన, పార్సీ, క్రైస్తవ పండితులను పిలిచారు. నెక్స్ట్ హిందూ మతం తరపున పురుషోత్తమ దాస్ పాల్గొన్నారు, కరెక్టే. జైన మతం తరపున కతియావాడ్కు చెందిన హీరా విజయసూరి పాల్గొన్నారంట. పార్సీ మతం తరపున దస్తూర్ మెహర్జీ రాణా పాల్గొన్నారంటండి. దేనికి? ఇబాదత్ ఖానాలో జరిగిన అక్బర్ సార్వత్రిక మతపరమైన చర్చలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఒక కఠినమైన అధికారిక మతాన్ని రుద్దడానికి బదులుగా అందరికీ వర్తించే ఒక ఉమ్మడి నైతిక నియమావళిని సృష్టించడానికి సుల్ ఈ కుల్ సార్వత్రిక శాంతి మరియు దిన్ ఈ ఇలాహీ విధానాలను ప్రవేశపెట్టాడు. దీన్ ఈ ఇలాహీ భారతదేశమంతటా విపరీతమైన ప్రజాదరణ పొందింది మరియు లక్షలాది మంది హిందువులు, ముస్లింలు ఇందులో క్రియాశీల సభ్యులుగా చేరారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్ అండి, ఆర్ అనేది రాంగ్. అక్బరు ఒక కఠినమైన అధికారిక మతాన్ని రుద్దడానికి బదులుగా అందరికీ వర్తించే ఒక ఉమ్మడి నైతిక నియమావళిని సృష్టించడానికి సుల్ ఈ కుల్ అంటే సార్వత్రిక శాంతి మరియు దిన్ ఈ ఇలాహీ విధానాలను ప్రవేశపెట్టాడంటండి. రీజన్ అనేది ఎందుకు రాంగో చూద్దామండి. దిన్ ఈ ఇలాహీ అనేది ఒక మతం కంటే నైతిక నియమాల సమాహారం. దీని ప్రధాన సూత్రం సుల్ ఈ కుల్ అంటే అందరితోనూ శాంతి అని అర్థం. రీజన్ అనేది ఎందుకు రాంగ్ అంటే దిన్ ఈ ఇలాహీలో సభ్యత్వం పొందిన వారి సంఖ్య చాలా తక్కువ, కేవలం 18 మంది మాత్రమే ఇందులో చేరారు. ఇందులో చేరిన ఏకైక హిందువు బీర్బల్ మాత్రమే, కాబట్టి ఇది భారీ ప్రజాదరణ పొందలేదు. అందువల్ల ఆర్ మాత్రం రాంగు, అంటే ఆర్ మీన్స్ రీజన్ అనేది రాంగు. అక్బర్ కాలం నాటి ప్రత్యేక పరిపాలనా విభాగాల నిర్వహణకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కోటల పరిపాలనను కిలాదార్ అనే అధికారి చూసేవాడు. ఇతను కోట నిర్వహణ మరియు తన జాగీరు పరిధిలోని ప్రాంతాల బాధ్యతను కలిగి ఉండేవాడు. రేవు పట్టణాల పరిపాలన పూర్తిగా ఆయా ప్రాంతాల సుబేదార్ నియంత్రణలో ఉండేది. ముతసద్ది అనే అధికారిని నేరుగా చక్రవర్తి నియమించేవారు. ఇతను కస్టమ్స్ హౌస్ నిర్వహణ మరియు టంకశాల పర్యవేక్షణ బాధ్యతలు చూసేవాడు. పై ప్రకటనల్లో ఏవి సరైనవి? ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అక్బర్ కాలం నాటి ప్రత్యేక పరిపాలన విభాగాల నిర్వహణకు సంబంధించి అడిగారండి. కోటల పరిపాలనను కిలాదర్ అనే అధికారి చూసేవాడంట. ఇతను కోట నిర్వహణ మరియు తను జాగీర్ పరిధిలోని ప్రాంతాల బాధ్యతను కలిగి ఉండేవాడంట. నెక్స్ట్ ముతసద్ది అనే అధికారిని నేరుగా చక్రవర్తి నియమించేవారు. ఇతను కస్టమ్స్ హౌస్ నిర్వహణ మరియు టంకశాల పర్యవేక్షణ బాధ్యతలు చూసేవాడంటండి. కోట అధికారిని కిలాదార్ అని పిలిచేవారు మరియు కోట నిర్వహణతో పాటు తన జాగీరు పరిధిలోని ప్రాంతాల బాధ్యత ఇతనిదే. నెక్స్ట్ రేవ్ పట్టణాలు సుబేదార్ నియంత్రణలో ఉండేవి కావంటండి. కానీ ఇక్కడేమన్నారు, రేవ్ పట్టణాల పరిపాలన పూర్తిగా ఆయా ప్రాంతాల సుబేదార్ నియంత్రణలో ఉండేది అన్నారండి. ఇక్కడ పూర్తిగా అన్నారంటే ఇక్కడ మీరు గమనించాలండి, ఇది మోస్ట్లీ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. పూర్తిగా, కంప్లీట్లీ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మోస్ట్లీ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. 100% చెప్పలేము, కానీ మోస్ట్లీ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రేవు పట్టణాలు సుబేదార్ నియంత్రణలో ఉండేవి కావు. నెక్స్ట్ రేవు పట్టణాలను చక్రవర్తిచే నేరుగా నియమితులయ్యే ముతసద్ది పర్యవేక్షించేవాడు. ఇతను కస్టమ్స్ డ్యూటీ వసూలు, కస్టమ్స్ హౌస్ నిర్వహణ మరియు టంకశాలను పర్యవేక్షించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ శిస్తు విధానంలో జప్తీ లేదా బందోబస్తు పద్ధతి అమలును పర్యవేక్షించడానికి కరోరీలు అనే ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ అద్భుతమైన శాస్త్రీయ శిస్తు వ్యవస్థను రూపొందించినందుకు గాను రాజు తోడర్మల్కు అక్బర్ దివాన్ ఈ అస్రఫ్ అనే బిరుదును ఇచ్చాడు. తోడర్మల్కు అక్బరు దివాన్ ఈ అస్రఫ్ అనే బిరుదును ఇచ్చాడంటండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్, కానీ ఎక్స్ప్లెనేషన్ వైజ్ బోత్ ఆర్ రాంగ్ అండి. సో ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బట్ ఏకి ఆర్ అనేది సరైన వివరణ కాదు. జప్తీ విధానం అమలును పర్యవేక్షించడానికి కరోరీలు అనే ప్రత్యేక అధికారులను నియమించారంట, కరెక్ట్. గొప్ప రెవెన్యూ వ్యవస్థను ప్రవేశపెట్టినందుకు రాజా తోడర్మల్కు అక్బర్ దివాన్ ఈ అస్రఫ్ అనే బిరుదును ఇచ్చాడంటండి.
ఎవరు ఇచ్చిండేది? అక్బర్. ఎవరికి? తోడర్మల్కు. ఇక్కడేమో తోడర్మల్ గురించి, ఇక్కడేమో జప్తి విధానం గురించి డిస్కస్ చేశారు. సో బోత్ ఆర్ డిఫరెంట్లీ కరెక్ట్ అండి, ఇండివిజువల్ గా కరెక్ట్. నెక్స్ట్, స్థానిక రెవెన్యూ అధికారులు నిర్దిష్ట పరిపాలనా స్థాయి లేదా విధులతో జతపరచండి అన్నారండి. అధికారులు వచ్చేటప్పటికి కానుంగో, పట్వారీ, ముకద్దం, కోత్వాల్ వారి యొక్క స్థాయి లేదా విధులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1, D4. కానుంగో పరగనా స్థాయి భూమికి సంబంధించిన రికార్డుల యొక్క నిర్వహణ అండి. ఈ కానుంగో యొక్క విధి ఏమి అంటే, కానుంగో అనే అధికారి యొక్క విధి పరగనా స్థాయి భూమికి సంబంధించిన రికార్డుల యొక్క నిర్వహణ. పట్వారీ యొక్క అధికారి యొక్క విధి ఏంటంటే గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డులను పర్యవేక్షించేవాడు. ముకద్దం అనే అధికారి యొక్క విధి ఏంటంటే రెవెన్యూ వసూళ్లలో సహాయపడే గ్రామ పెద్ద ఇతను. నెక్స్ట్, కోత్వాల్ యొక్క విధి ఏంటంటే పట్టణాలలో శాంతి భద్రతల నిర్వహణ బాధ్యుడు అంటండి ఇతను. స్థానిక అధికారుల విధులు క్రింది విధంగా ఉన్నాయి. కానుంగో పరగనా భూమికి సంబంధించిన అన్ని రికార్డులను నిర్వహించేవారు. పట్వారీ గ్రామ రెవెన్యూ రికార్డులను చూసేవారు. ముకద్దం గ్రామ పెద్ద. కోత్వాల్ పట్టణాల్లో శాంతి భద్రతల బాధ్యత చూసే అధికారి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలం నాటి కేంద్ర గూఢాచార సంస్థలో సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి చక్రవర్తికి చేరవేసే అధికారుల సరైన క్రమాన్ని గుర్తించండి. సరైన క్రమం అడిగారండి ఇక్కడ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బరీద్లు, వాకియా, నవీస్లు, మీర్ బక్షి, తర్వాత చక్రవర్తి. అక్బర్ గూఢాచార విభాగంలో బరీద్లు అంటే గూఢాచారులు, వాకియా, నవీస్లు అంటే వార్తా విలేకరులు ఉండేవారు. వీరిద్దరి నుండి వచ్చే నివేదికలను మీర్ బక్షి స్వీకరించి సమాచారాన్ని క్రోడీకరించి ఎప్పటికప్పుడు చక్రవర్తికి నివేదించేవాడు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండి. ఫస్ట్ బరీద్లు, తర్వాత వాకియా, నవీస్లు, తర్వాత మీర్ బక్షి, తర్వాత చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పాలనా కాలంలో కేటాయించబడిన జాగీర్ల రకాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత అడిగారండి ఇక్కడ. సరికాని జత. తన్ఖా జాగీర్లు మన్సబ్దార్లకు జీతాల కోసం కేటాయించేవి మరియు తరచుగా మార్చేవారు. వతన్ జాగీర్లు రాజపుత్ర రాజులకు ఇచ్చేవారు. ఇవి వారి సొంత ప్రాంతాలు మరియు మార్చేవారు కాదు. మస్రుత్ జాగీర్లు కొన్ని ప్రత్యేక షరతుల మీద అధికారులకు ఇచ్చే జాగీర్లు. ఖలీసా జాగీర్లు మత పండితులకు శాశ్వతంగా బహుమతిగా ఇచ్చే వారసత్వ భూములు. ఇక్కడ చూడండి, గమనించినట్లయితే ఇక్కడ శాశ్వతంగా అన్నారండి. శాశ్వతంగా అంటే పర్మనెంట్లీ, ఇట్లాంటివి గమనించాలండి. కంప్లీట్లీ అని కానీ లేదంటే ఆల్ అని కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం థింక్ చేయాలండి. ఒకవేళ ఆన్సర్ తెలియకుండా కూడా అట్లీస్ట్ ట్రై చేస్తే ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ఒక ప్లస్ అవుతుందండి. సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఇయర్. సరి కానిది కాబట్టి అడిగింది. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. తన్ఖా జాగీర్లు అంటే మున్సాబ్దార్లకు జీతాల కోసం కేటాయించేవి మరియు తరచుగా మార్చేవారు. వతన్ జాగీర్లు రాజపుత్ర రాజులకు ఇచ్చేవారు. ఇవి వారి సొంత ప్రాంతాలు మరియు మార్చేవారు కాదు. మసూద్ జాగీర్లు కొన్ని ప్రత్యేక షరతుల మీద అధికారులకు ఇచ్చే జాగీర్లు. ఇప్పుడే డిస్కస్ చేసామండి ఇవన్నీ. తన్ఖా జాగీర్లు మున్సాబ్దార్లకు జీతాల కోసం ఇచ్చేవారు. ఇవి తరచుగా మారేవి. వతన్ జాగీర్లు రాజపుత్ర రాజులకు ఇచ్చేవారు. ఇవి వారసత్వంగా ఉండేవి, మార్చేవారు కాదు. సో మస్రుద్ జాగీర్లు కొన్ని ప్రత్యేక షరతుల మీద ఇచ్చేవి. ఖలీసా అనేది నేరుగా చక్రవర్తి నియంత్రణలో ఉండే భూమి అండి. ఖలీసా అనేది నేరుగా చక్రవర్తి నియంత్రణలో ఉండే భూమి. మత పండితులకు ఇచ్చే పన్ను మినహాయింపు భూములను ఇనామని అనేవారంటండి. మత పండితులకు ఇచ్చే పన్ను మినహాయింపు భూములను ఈనామని అనేవారండి. ఖలీసా జాగీర్లు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, పరిపాలనా విధాన అన్వయ పరిస్థితి 700 జాత్ లేదా 400 సవార్ హోదా కలిగిన ఒక మన్సాబ్దార్ తన ఆర్థిక చెల్లింపులను పొందాలనుకుంటున్నాడు. అక్బర్ పరిపాలనా సూత్రాల ప్రకారం ఈ ర్యాంక్ నిర్మాణం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇతను 700 హోదాకు సరిపడా వ్యక్తిగత జీతాన్ని పొందుతాడు మరియు 400 మంది గుర్రపు స్వారీ సైనికులను పోషించాలి. ఇతను 2వ తరగతికి చెందుతాడంటండి. జాత్ అనేది అధికారి యొక్క వ్యక్తిగత హోదా మరియు జీతాన్ని నిర్ణయిస్తుంది. సవార్ అనేది అతను నిర్వహించాల్సిన గుర్రపు స్వారీ సైనికుల సంఖ్య. సవార్ సంఖ్య 4000, జాత్ సంఖ్య 7000, సగం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది 2వ తరగతి అంటే సెకండ్ కేటగిరీ కిందకు వస్తుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్,
భూమి శిస్తు పరిపాలనకు సంబంధించి అక్బర్ జాగీర్దారీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో జామా మరియు హాసిల్ అనే పదాలు దేనిని సూచిస్తాయి? జామా అనేది క్షేత్రస్థాయి నుండి వసూలైన అసలు పన్ను, హాసిల్ అనేది పత్రాలలో రాయబడిన అంచనా పన్ను. జామా అనేది ఒక జాగీర్దార్ నుండి రావాల్సిన అంచనా వేయబడిన ఆదాయం, హాసిల్ అనేది వాస్తవంగా వసూలైన అసలు ఆదాయం. జామా అనేది ముస్లిం ప్రజలు చెల్లించే పన్ను, హాసిల్ అనేది ముస్లిమేతరుల నుండి వసూలు చేసే పన్ను. జామా అనేది కొలిచిన సాగు భూమి వైశాల్యం, హాసిల్ అనేది రాయల్ కర్ఖానాలలో నిల్వ చేయబడిన మొత్తం ధాన్యం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జామా అనేది ఒక జాగీర్ నుండి రావాల్సిన అంచనా వేయబడిన ఆదాయం అండి జామా అంటే. హాసిల్ అనేది వాస్తవంగా వసూలైన అసలు ఆదాయం అండి. జాగీర్ కేటాయింపులో రెండు ముఖ్యమైన పదాలు ఉంటాయి, జామా మరియు హాసిల్. జామా అంటే జాగీర్ నుండి రావాల్సిన అంచనా వేయబడిన ఆదాయము, హాసిల్ అంటే వాస్తవంగా వసూలైన అసలు ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ తన సామ్రాజ్యంలో మన్సాబ్దార్లను మరియు వారి తన్ఖా జాగీర్లను క్రమం తప్పకుండా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుస్తూ ఉండేవాడు. అధికారులు ఒకే ప్రాంతంలో స్థిరపడి స్థానికంగా బలం పుంజుకొని కేంద్రం అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా జాగ్రత్త పడాలని అక్బర్ భావించాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. అక్బరు క్రమం తప్పకుండా జాగీర్లను మారుస్తూ ఉండేవాడంట. ఒకే ప్రాంతంలో స్థిరపడితే స్వతంత్రులుగా మారే ప్రమాదం ఉందని భావించాడు కాబట్టి. నెక్స్ట్, ఈ బదిలీల వల్ల వారు స్థానికంగా బలం పుంజుకొని తిరుగుబాటు చేయకుండా అక్బర్ అనే అతను జాగ్రత్త పడ్డాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పాలనా కాలంలో జమీందారులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. వీరు భూమి ఉత్పత్తులపై వారసత్వ హక్కులు కలిగి ఉండేవారు మరియు శిస్తు వసూళ్లలో మధ్యవర్తులుగా వ్యవహరించేవారు. వీరు తమ పరిధిలోని మొత్తం భూమికి సంపూర్ణ యజమానులు కాబట్టి రైతు శిస్తు చెల్లించినప్పటికీ తమ ఇష్టం వచ్చినట్లు భూమి నుండి తొలగించగలరు. వీరు సొంతంగా సైనిక దళాలను కలిగి ఉండేవారు మరియు వీరి నివాస స్థలాలు వీరి సామాజిక హోదాకు ప్రతీకలైన కోటలుగా ఉండేవి. పై ప్రకటనలలో ఏవి సరైనవి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. వీరు భూమి ఉత్పత్తులపై వారసత్వ హక్కులు కలిగి ఉండేవారు మరియు శిస్తు వసూళ్లలో మధ్యవర్తులుగా వ్యవహరించేవారు. వీరు సొంతంగా సైనిక దళాలను కలిగి ఉండేవారు. ఎవరండి? జమీందారులు. వీరు సొంతంగా సైనిక దళాలను కలిగి ఉండేవారు మరియు వీరి నివాస స్థలాలు వీరి సామాజిక హోదాకు ప్రతీకలైన కోటలుగా ఉండేవంటండి, ఫోర్ట్స్ లేదా గర్హీస్. జమీందారులు భూమి ఉత్పత్తులపై వారసత్వ హక్కులు కలిగి మధ్యవర్తులుగా ఉండేవారు. జమీందారు తన జమీందారీ పరిధిలోని మొత్తం భూమికి యజమాని కాదండి. శిస్తు చెల్లించేంత వరకు రైతును భూమి నుంచి తొలగించే హక్కు జమీందారుకు లేదు. శిస్తు చెల్లించేంత వరకు రైతును భూమి నుంచి తొలగించే హక్కు జమీందారుకి లేదంటండి. నెక్స్ట్, వీరు సొంతంగా సైనిక దళాలను కలిగి ఉండేవారు. వీరి నివాసాలు కోటలు లేదా గడ్డీలుగా ఉండేవంటండి. సైనిక దళాలు కలిగి ఉండేవారు అంట వీళ్ళు సొంతంగా. వీరి నివాసాలు అనేవి కోటలుగా లేదా గడ్డీలుగా ఉండేవంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ముఘల్ సైనిక సంస్కరణలు లేదా భావనలను వారి యొక్క అర్థాలతో జతపరచండి. దాగు, చెహ్రా, 10 నుంచి 20 నిబంధన, తక్కావి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C3, D4. దాగ్ నకిలీ గుర్రాలను నిరోధించడానికి గుర్రాలపై గుర్తు వేయడం అంటే బ్రాండింగ్ వేయడం. చెహ్రా అంటే ప్రతి సైనికుని గురించిన వివరణాత్మక రికార్డులను నిర్వహించడం. 10 to 20 నిబంధనలు, 10 నుంచి 20 నిబంధనలు అనేది ప్రతి 10 మంది సైనికులకు 20 గుర్రాలను మన్సాబ్దార్ నిర్వహించాలనే నిబంధన. తక్కావి అంటే సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి రైతులకు మంజూరు చేసే వ్యవసాయ అప్పులు. దాగ్ అంటే సైన్యంలోని గుర్రాలకు బ్రాండింగ్ వేయడం అంటే గుర్తులు వేయడం. చెహ్రా అంటే ప్రతి సైనికుని వివరణాత్మక రికార్డుల నిర్వహణ. 10 నుంచి 20 నిబంధన అనేది ప్రతి 10 మంది సైనికులకు 20 గుర్రాలను మన్సాబ్దారు నిర్వహించాలి. తక్కావి అంటే సాగు విస్తీర్ణాన్ని పెంచడం కోసం రైతులకు మంజూరు చేసే అప్పులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1579లో అక్బర్ మజార్ అనే ఉత్తర్వును జారీ చేయడం వెనుక ఉన్న ప్రధాన రాజకీయ లక్ష్యం ఏమిటి? క్రీస్తు శకం 1579లో అక్బర్ మజార్ అనే ఉత్తర్వును జారీ చేయడం వెనుక ఉన్న ప్రధాన రాజకీయ లక్ష్యం ఏంటి అంటే మతపరమైన వివాదాలు తలెత్తినప్పుడు చక్రవర్తి యొక్క నిర్ణయమే అంతిమమని ప్రకటించడం ద్వారా ఉలేమాల అంటే మత పండితుల రాజకీయ జోక్యాన్ని తగ్గించడం.
అక్బర్ పాలనలో మత పండితులు అంటే ఉలేమాల జోక్యాన్ని తగ్గించడానికి 1580లో మజార్ అనే ఉత్తర్వును జారీ చేశాడు. దీని ప్రాముఖ్యత ఏంటంటే మతపరమైన విషయాలలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు అక్బర్ తీసుకునే నిర్ణయమే అంతిమమని ఇది స్పష్టం చేసింది. తద్వారా ఉలేమాల రాజకీయం జోక్యం తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, 16వ శతాబ్దపు ముఘల్ భారతదేశపు ఆర్థిక పరిస్థితి. ఒక పోర్చుగీస్ వర్తకుడు తీర ప్రాంత వాణిజ్య కేంద్రాలతో కొత్త పంటలను పరిచయం చేశాడు. అక్బర్ పాలనా కాలం నాటి చారిత్రక వ్యవసాయ ధోరణుల ప్రకారం పండించిన పంటలకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఆప్షన్ సి కరెక్ట్ అండి. అక్బర్ కాలంలో కొత్త వ్యవసాయ పద్ధతులు లేదా పంటలేవి రాలేదు. పొగాకు, మొక్కజొన్న 17వ శతాబ్దంలో వచ్చాయి. అక్బర్ కాలంలో కొత్త వ్యవసాయ పద్ధతులు లేదా పంటలేవి రాలేదంట. పొగాకు, మొక్కజొన్న 17వ శతాబ్దంలో వచ్చాయంటండి. ఇక్కడ ఏమడిగారు? వాణిజ్య కేంద్రాలలో కొత్త పంటలను పరిచయం చేశాడు అన్నారండి. ఇక్కడ పంటలు అనేవి అతను పరిచయం చేయలేదండి. అక్బర్ కాలంలో కొత్త వ్యవసాయ పద్ధతులు ఏవి రాలేదు. పొగాకు మరియు మొక్కజొన్న 17వ శతాబ్దంలో వచ్చాయి. అలాగే ఆలుగడ్డ మరియు మిర్చి 18వ శతాబ్దంలో భారతదేశంలోకి ప్రవేశించాయి. కాబట్టి అక్బర్ కాలానికి ఇవి లేవని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పాలనా కాలంలో అమలులో ఉన్న బటాయి లేదా గల్లా బక్షి శిస్తు పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఇది ప్రభుత్వం మరియు రైతు మధ్య జరిగే అత్యంత ప్రాచీనమైన మరియు సరళమైన పంట పంపకం పద్ధతి ఏదండి? ఈ బటాయి లేదా గల్లా బక్షి అనే శిస్తు పద్ధతికి సంబంధించింది. లంచ్ బటాయి పద్ధతిలో పంట కోసిన తర్వాత ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి ముందే వాటాలను విభజిస్తారు. రాస్ బటాయి అనగా పంటను నూర్పిడి చేసిన తర్వాత ధాన్యాన్ని నేరుగా పంచుకోవడం. ఆప్షన్ బి ఓన్లీ కరెక్ట్ అండి. అంటే ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. బటాయి అత్యంత ప్రాచీనమైన సరళమైన పంట పంపకం పద్ధతి. నెక్స్ట్, ఖేత్ బటాయి అనగా పంట కోయక ముందే నిలబడి ఉన్న పంటను విభజించడం అండి. ఖేత్ బటాయి అనగా పంట కోయక ముందే నిలబడి ఉన్న పంటను విభజించడం. లంచ్ బటాయిలో పంట కోసిన తర్వాత నూర్పిడికి ముందే వాటాలు విభజిస్తారు. నెక్స్ట్, రాజ్ బటాయిలో నూర్పిడి చేసిన తర్వాత ధాన్యాన్ని పంచుకుంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ పాలనా కాలం నాటి సుబాలా అంటే గుర్తుంచుకోండి రాష్ట్రాలండి. సుబాలా రాష్ట్రాల సంఖ్య మరియు పరిపాలనా వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. అక్బర్ పరిపాలనా ప్రారంభంలో మొత్తం సుబాల సంఖ్య అంటే రాష్ట్రాల సంఖ్య 12గా ఉండేది. సామ్రాజ్య విస్తరణ మరియు విజయాల కారణంగా కాలక్రమేణా సుబాల సంఖ్య అనేది 20కి చేరింది. సుబా పరిపాలన అంతా కేవలం సుబేదార్ మాత్రమే చూసేవాడు. రాష్ట్ర స్థాయిలో ఎటువంటి స్వతంత్ర ప్రత్యేక కేంద్ర ప్రతినిధులు ఉండేవారు కారు. పై ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. అక్బర్ పరిపాలన ప్రారంభంలో మొత్తం సుబాల సంఖ్య 12గా ఉండేదంట. కాలక్రమేణా సామ్రాజ్యం యొక్క విస్తరణ మరియు వారి యొక్క విజయాల కారణంగా కాలక్రమేణా ఈ సుబాల సంఖ్య అనేది 20కి చేరిందంట. దీస్ 2 ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రంగో చూద్దామండి. అక్బర్ కాలంలో మొదట్లో సుబాలు 12 ఉండేవి. సామ్రాజ్య విస్తరణతో 20కి చేరాయి. కరెక్టే. నెక్స్ట్, స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రంగు అంటే సుబాలో ఆర్థిక శాఖ అధిపతిగా దివాన్ ఇది ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో. ఆర్థిక శాఖ అధిపతిగా ఎవరుంటారు? దివాన్. సైనిక విషయాల కోసం బక్షి మరియు మత విషయాల కోసం సదర్ వంటి స్వతంత్ర అధికారులు ఉండేవారంటండి. ఆర్థిక శాఖ అధిపతిగా దివాను, సైనిక విషయాల కోసం బక్షి, మత విషయాల కోసం సదర్ వంటి స్వతంత్ర అధికారులు ఉండేవారు. వీరు కేంద్రానికి నివేదికలు పంపేవారు. కాబట్టి పరిపాలన అంతా కేవలం సుబేదార్ మాత్రమే చూసేవాడు అనేది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఆధ్వర్యంలోని ముఘల్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను మరియు మేధావులను తన రాజసేవలోకి ఆకర్షించగలిగింది. ముఘల్ అధికారులు మరియు మున్సబ్దార్లకు అప్పటి ప్రపంచంలోని అత్యధిక జీతాలు ఇచ్చేవారు. దీనివల్ల భారతదేశానికి రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ అంటే ప్రతిభావంతులు తరలి రావడం జరిగిందంటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి.
మొఘల్ అధికారులకు అత్యధిక జీతాలు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు భారతదేశానికి తిరిగి రావడానికి ఆసక్తి చూపేవారంట. అప్పటి ప్రపంచంలోనే మొఘల్ మన్సబ్దారులు అత్యధిక జీతాలు పొందే అధికారులు. దీనివల్ల రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ అనేది సాధ్యమైందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, జహాంగీరు, షాజహాను, ఔరంగజేబ్ సంబంధించినవండి. కింద ఉండే క్వశ్చన్స్ అన్ని. ఇంతవరకు అక్బర్ వరకే చూసాము. ఇక్కడ నుంచి జహాంగీరు, షాజహాను, ఔరంగజేబు యొక్క పాలన గురించి చూస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, జహాంగీర్ జననం మరియు కుటుంబ నేపథ్యానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈయన ప్రసిద్ధ సూఫీ సంతు షేక్ సలీం చిస్తీ ఆశీస్సులతో జన్మించడంతో అక్బర్ అతనికి సలీం అని పేరు పెట్టాడు. ఇతని తల్లి అంబర్ పాలకుడు బార్మల్ కుమార్తె హర్కాబాయి. ఈమెకు మరియం ఉజ్ జమాని అనే బిరుదు ఉందంట. ఎవరికి? హర్కాబాయి. నెక్స్ట్, సలీంకు అరబిక్, పర్షియన్, టర్కిష్, హిందీ భాషలలో మంచి ప్రావీణ్యం అనేది ఉండేదంటండి. సలీంకు బోత్ ఆర్ కరెక్ట్ అండి. జహాంగీరు ప్రాథమిక సమాచారం ప్రకారం ఇవ్వబడిన 3 ప్రకటనలు కూడా చారిత్రకంగా పూర్తిగా సరైనవి. షేక్ సలీం చిస్తీ ఆశీస్సుల వల్ల సలీం అనే పేరు వచ్చింది. షేక్ సలీం చిస్తీ ఆశీస్సుల వల్ల సలీం అనే పేరు వచ్చిందంట. అక్బరు ఇతడిని ముద్దుగా షేకు బాబా అని పిలిచేవాడంట. ఇతని తల్లి మరియం ఉజ్ జమాని అంటే హర్కాబాయి. ఇతనికి అరబిక్, పర్షియన్, టర్కిష్, హిందీ భాషలలో మంచి ప్రవేశం అనేది ఉండేదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1606లో జరిగిన జహాంగీర్ తిరుగుబాటు చేసిన యువరాజు ఖుస్రోకు ఆశ్రయం మరియు ఆర్థిక సహాయం అందించారనే నెపంతో సిక్కుల 5వ గురువు అర్జున్ దేవ్కు మరణశిక్ష విధించాడు. ఈ సంఘటన అప్పటి వరకు శాంతియుతంగా ఉన్న సిక్కులను ఒక సైనిక శక్తిగా మార్చడానికి మరియు మొఘలులతో శాశ్వత శత్రుత్వానికి దారి తీసింది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. బోత్ ఆర్ ఇండివిజువల్లీ కరెక్ట్ అండి, బట్ ఎక్స్ప్లెనేషన్ వైజ్ బోత్ ఆర్ రాంగ్ అండి. యువరాజు ఖుస్రోకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం మరియు ఆశ్రయం ఇచ్చినందుకు గురు అర్జున్ దేవ్కు జహాంగీరు మరణశిక్ష విధించాడంటండి. ఎవరు? జహాంగీరు. ఈ మరణశిక్ష వల్ల సిక్కులు సైనిక శక్తిగా మారి మొఘలులతో శాశ్వత శత్రుత్వాన్ని పెంచుకున్నారు. అయినప్పటికీ సిక్కులు సైనిక శక్తిగా మారడం అనేది గురు అర్జున్ దేవ్కు మరణశిక్ష విధించడానికి గల కారణాన్ని వివరించడం లేదు. అది ఆ సంఘటన యొక్క ఫలితాన్ని వివరిస్తుంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నూర్జహాన్ జుంటా కాలంలో నూర్జహాన్ చలాయించిన విస్తృత రాజకీయ అధికారాలను క్రింది వాటిలో ఏ అంశాలు ఖచ్చితంగా నిరూపిస్తాయి? మొఘల్ చరిత్రలో చక్రవర్తితో సమానంగా రాయల్ నాణేలపై ఆమె పేరు ముద్రించబడింది. చక్రవర్తి జారీ చేసే ప్రతి అధికారిక ఫర్మానా ఆదేశంపై జహాంగీర్ సంతకంతో పాటు నూర్జహాన్ సంతకం కూడా తప్పనిసరిగా ఉండేది. రాజుతో పాటుగా ఈమె కూడా దర్బార్ నిర్వహణలో మరియు జురోకా దర్శన్లో పాల్గొనేది. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? నూర్జహాన్ జుంటా కాలంలో నూర్జహాన్ చలాయించిన విస్తృత రాజకీయ అధికారాలకు సంబంధించి అడిగారండి. ఈ నూర్జహాన్ ప్రభావం, పరిపాలన ప్రభావం అనేది ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అండి. జహాంగీర్ ఆరోగ్యం క్షీణించిన తరుణంలో ఈమె నాణేలపై పేరు ముద్రించుకుంది, ఫర్మానాలపై సంతకాలు చేసింది మరియు దర్బార్ నిర్వహణ వేటల్లో చురుగ్గా పాల్గొంది. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్, జహాంగీర్ కాలపు చారిత్రక సంఘటనలు మరియు వారి యొక్క సంవత్సరాలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఇక్కడ A2, B1, C4, D3. పంజాబ్, ఢిల్లీ ప్రాంతాలలో ప్లేగు వ్యాధి ప్రబలడం ఇది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం 1616లో జరిగిందండి. మేవార్ రాజుతో జరిగిన చారిత్రాత్మక చిత్తోర్ సంధి అనేది ఎప్పుడు జరిగింది అంటే 1615లో జరిగిందండి. అభేద్యమైన కాంగ్రా కోట ఆక్రమణ అనేది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం 1620లో జరిగిందండి. పర్షియా పాలకుడి వశమైన కాందహార్ పతనం అనేది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం 1622లో జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, జహాంగీర్ ఆస్థాన చిత్రకారులు మరియు వారి ప్రత్యేకతలకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత కాని దానిని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. సో ఏబిసిఆర్ కరెక్ట్, ఓన్లీ ఎక్సెప్ట్ డి ఇస్ ద రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఎక్సెప్ట్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఉస్తాద్ మన్సూర్ పక్షులు, జంతువులు, పూల చిత్రాల నిపుణుడు, నాదిర్ ఉల్ అస్ బిరుదు గలవాడు.
అబుల్ హసన్ వ్యక్తి చిత్రాలలో అద్వితీయుడు. ఇతను గీసిన చిత్రమే తుజుక్ ఈ జహంగీరి ముఖ చిత్రంగా వాడబడింది. బిషన్ దాస్ పర్షియా రాజు షా అబ్బాస్ చిత్రాలు గీయడానికి రాయబారితో పాటు వెళ్ళిన వాడు. ఎవరు? బిషాన్ దాస్. ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ చూద్దాము. అగారేజా నేతృత్వంలో చిత్రకళా కర్మాగారం అంటే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడిన మాట నిజమే, కానీ అది అలహాబాద్లో ఏర్పాటు చేయబడిందండి, ఆగ్రాలో కాదు. ఇక్కడేమన్నారు? ఆగ్రాలోని అన్నారండి. ఇది ఆగ్రాలో కాదు, అలహాబాద్లో. నెక్స్ట్ క్వశ్చన్. వాస్తుశిల్ప పరివర్తన నేపథ్యం జహంగీర్ పరిపాలనా కాలంలో ఒక నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఈ కట్టడం ఎర్ర ఇసుక రాయి వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా తెల్ల రాయి పాలరాయితో నిర్మితం కావడమే కాకుండా మొఘల్ చరిత్రలో మొదటిసారి పియట్రా డ్యూరా రంగురాళ్ల పొదుగుడు కళను ప్రదర్శించాలి. ఈ నిబంధనలను నెరవేర్చే కట్టడం ఏది అంటే ఆగ్రాలోని ఇతిమాద్ ఉద్ దౌలా అండి. ఇతిమాద్ ఉద్ దౌలా సమాధి. నూర్జహాన్ తన తండ్రి జ్ఞాపకార్థం యమునా నది ఒడ్డున నిర్మించిన ఇతిమాద్ ఉద్ దౌలా సమాధి భారతదేశంలోనే పూర్తిగా తెల్ల పాలరాయితో నిర్మించిన మొట్టమొదటి కట్టడం. అలాగే పియట్రా డ్యూరా కళను మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఈ కట్టడం పైనే ప్రయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్. జహాంగీర్ దర్బార్ను సందర్శించిన బ్రిటిష్ రాయబారులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. కెప్టెన్ విలియం హాకిన్స్ క్రీస్తు శకం 1608లో అక్బర్ పేరు మీద ఉన్న లేఖతో వచ్చాడు. ఎందుకంటే అతడు బయలుదేరే సమయానికి ఇంగ్లాండ్ రాజుకు అక్బర్ మరణ వార్త తెలియదు. అతను బయలుదేరే సమయానికి ఇంగ్లాండ్ రాజుకు అక్బర్ యొక్క మరణ వార్త తెలియదు. నెక్స్ట్. హాకిన్స్ జహాంగీర్తో నేరుగా టర్కిష్ భాషలో మాట్లాడి మెప్పించి ఇంగ్లీష్ ఖాన్ అనే బిరుదును మరియు 400 మన్సబ్ను పొందాడంటండి. ఎవరు? హాకిన్స్. హాకిన్స్ తెచ్చిన లేఖ అక్బర్ పేరు మీద ఉంది. అతడు టర్కిష్ భాషలో మాట్లాడి ఇంగ్లీష్ ఖాన్ బిరుదు 400 మన్సాబు సంపాదించాడు. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే సర్ థామస్ రో దౌత్యపరమైన చర్చల్లో సఫలమయ్యాడు. సూరత్తో పాటు ఇతర ప్రాంతాలలో వాణిజ్య స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి జహాంగీర్ నుండి చారిత్రక ఫర్మానా సాధించాడంటండి. జహాంగీర్ నుండి చారిత్రక ఫర్మానా సాధించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్. విదేశీ యాత్రికులను వారి వివరణలు లేదా గ్రంథాలతో జతపరచండి. యాత్రికులు విలియం ఫించ్, ఎడ్వర్డ్ టెర్రీ, ఫ్రాన్సిస్కో ఫెల్సాటు, పీట్రో డెల్లా వల్లే. గ్రంథాలు రిమాన్స్టీ గ్రంథకర్త అధికారుల విలాసాలను ప్రజల కటిక దారిద్ర్యాన్ని పోల్చాడు. భారతదేశ సామాజిక మత పరిస్థితులు మరియు సతీ సహగమనం గురించి వివరించాడు. సలీం అనార్కలి ప్రేమ కథ మరియు ఆమె సమాధి గురించి ప్రస్తావించిన ఏకైక యాత్రికుడు సర్ థామస్ రో వెంట వచ్చిన క్రైస్తవ మత గురువు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3 B4 C1 D2. విలియం ఫించ్ అనే అతను సలీం అనార్కలి ప్రేమ కథ మరియు ఆమె సమాధి గురించి ప్రస్తావించిన ఏకైక యాత్రికుడు అంటండి. నెక్స్ట్. ఎడ్వర్డ్ టెర్రీ సర్ థామస్ రో వెంట వచ్చిన క్రైస్తవ మత గురువు అండి. నెక్స్ట్. ఫ్రాన్సిస్కో పెల్సాట్ ఇతను రిమాన్స్టీ గ్రంథకర్త అధికారుల విలాసాలను ప్రజల కటిక దారిద్ర్యాన్ని పోల్చాడంటండి. పీట్రో డెల్లా వల్లే ఇతను భారతదేశ సామాజిక మత పరిస్థితులు మరియు సతీ సహగమనం గురించి వివరించాడంటండి. సో ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేశాము ఆప్షన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్. షాజహాన్ ప్రాథమిక సమాచారం మరియు బిరుదులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రకటన ఏది? సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఈజ్ ఇన్కరెక్ట్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఈ షాజహాన్ యొక్క అసలు పేరు ఖుర్రం అండి, సంతోషాన్ని ఇచ్చేవాడు అనే అర్థం. ఇతని తాత అక్బర్ ఈ పేరు పెట్టాడంటండి. షాజహాన్కి ఖుర్రం అని పేరు పెట్టింది ఇతని తాత అయిన అక్బర్ పెట్టాడంటండి ఖుర్రం అని పేరు. నెక్స్ట్. ఇతని తల్లి జగత్ కోసాయి జోధాబాయి మార్వార్ పాలకుడు ఉదయ్ సింగ్ యొక్క కుమార్తె. ఇతని తల్లి జగత్ గోసాయి జోధాబాయి మార్వార్ పాలకుడు ఉదయ్ సింగ్ యొక్క కుమార్తె. బాబర్ జహంగీర్ల వలె
షాజహాన్కు ఎలాంటి సొంత ఆత్మకథ లేదంటండి. ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే ఎక్సెప్ట్ సెకండ్ సి స్టేట్మెంట్. ఎందుకు రాంగో చూద్దామండి. షాజహాన్ పట్టాభిషేకం సమయంలో కిరణ్ ఈ సాని అనే బిరుదు ధరించిన మాట నిజమే, కానీ దాని అర్థం అలెగ్జాండర్ లాంటి గొప్ప విజేత లేదా 2 శుభగ్రహాల కలయిక అని వస్తుందంటండి. మినీ అక్బర్ అని దారా షికోను లెస్పూల్ కీర్తించాడంటండి. షాజహాన్ కాదు, లెస్పూల్ కీర్తించాడు. నెక్స్ట్ క్వశ్చన్. సామ్రాజ్య సైనిక వ్యూహ నేపథ్యం క్రీస్తు శకం 1632లో బెంగాల్లోని హుగ్లీ కేంద్రంగా పోర్చుగీసుల బానిస వ్యాపారం, సముద్రపు దొంగతనాలు చేస్తూ ముంతాజ్ మహల్కు చెందిన 2 దాసీలను అపహరించారు. ఈ ఉదంతంపై షాజహాన్ ఏ విధంగా స్పందించాడు అంటే నాటి బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ను పంపి పోర్చుగీసుల స్థావరాలను ధ్వంసం చేయించి వేలాది మందిని ఖైదీలుగా ఆగ్రాకు తెప్పించాడంటండి. పోర్చుగీసుల అణితివేత 1632 విభాగం ప్రకారం హుగ్లీలో పోర్చుగీసుల అరాచకాలు మరియు ముంతాజ్ మహల్ దాసీల అపహరణపై ఆగ్రహించిన షాజహాన్ బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ ద్వారా వారి స్థావరాలను ధ్వంసం చేయించి వేలాది మందిని ఖైదీలుగా ఆగ్రాకు రప్పించాడు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకం 1646లో బాల్క్, బదక్షాస్ ప్రాంతాలను జయించడానికి యువరాజులు మురాద్, ఔరంగజేబుల నేతృత్వంలో షాజహాన్ పంపిన మధ్య ఆసియా దండయాత్ర ఘోర వైఫల్యంగా ముగిసింది. అక్కడి తీవ్రమైన చలి వాతావరణం మరియు స్థానికుల గట్టి ప్రతిఘటన వల్ల మొఘల్ సైన్యం భారీ ప్రాణ ధన నష్టాలతో వెనుతిరగాల్సి వచ్చింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. తన పూర్వీకుల జన్మస్థలాన్ని జయించాలనే ఆశతో షాజహాన్ పంపిన సైన్యం అక్కడి తీవ్ర వాతావరణం మరియు స్థానికుల ప్రతిఘటన వల్లే ఘోరంగా నష్టపోయి వైఫల్యం చెందిందంట. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. షాజహాన్ కాలం నాటి సాహిత్య పోషణకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆస్థాన చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ రచించిన పాదుషానామా షాజహాన్ పాలనను తెలుసుకోవడానికి అత్యంత ప్రామాణికమైన అధికారిక గ్రంథం. సంస్కృత పండితుడు జగన్నాథ పండితరాయలకు షాజహాన్ మహాకవిరాయ్ అనే బిరుదును ఇచ్చాడు మరియు ఈయన గంగా లహరిని రచించాడు. కవీంద్రాచార్య సరస్వతి వాగ్దాటికి మెచ్చి షాజహాన్ వారణాసి, అలహాబాద్లలో హిందువులపై ఉన్న తీర్థయాత్ర పన్నును రద్దు చేశాడు. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. లాహోరీ పాదుషానామా రాశాడు. జగన్నాథుడికి మహాకవిరాయ్ బిరుదు దక్కింది. కవీంద్రాచార్య విన్నపం మేరకు తీర్థయాత్ర పన్ను అనేది రద్దు అయింది. సో 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్. యువరాజు దారా షికో సాహిత్య సేవలను ఇతివృత్తాలతో జతపరచండి. సిర్ ఇ అక్బర్, మజ్మా ఉల్ బహ్రెయిన్, మినీ అక్బర్, ఇతర అనువాదాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. సిర్ ఇ అక్బర్ అంటే వీరి యొక్క ఇతివృత్తం ఏంటి అంటే గొప్ప రహస్యం అనే అర్థం గల 52 ఉపనిషత్తుల పర్షియన్ అనువాదం. మజ్మా ఉల్ బహ్రెయిన్ అంటే హిందూ వేదాంతానికి ఇస్లాం సూఫీ తత్వానికి మధ్య గల పోలికల వివరణ. మినీ అక్బర్ అంటే దారా మత సహనాన్ని కీర్తిస్తూ చరిత్రకారుడు లెస్పూలు ఇచ్చిన బిరుదు. ఇతర అనువాదాలు భగవద్గీత, యోగా వాసిష్టం వంటి గ్రంథాలను పర్షియన్లోకి అనువదించడం. సిర్ ఇ అక్బర్ 52 ఉపనిషత్తుల పర్షియన్ అనువాదం. మజ్మా ఉల్ బహ్రెయిన్ 2 మహాసముద్రాల కలయిక, వేదాంత సూఫీ తత్వాల పోలికల గ్రంథం. మినీ అక్బర్ లెస్పూల్ ఇచ్చిన కీర్తన బిరుదు. ఇతర అనువాదాలు భగవద్గీత, యోగా వాసిష్టం అనువాదాలు. నెక్స్ట్ క్వశ్చన్. షాజహాన్ కాలం నాటి విదేశీ యాత్రికులు మరియు వారి రచనలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నారండి. ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఫ్రెంచ్ వైద్యుడు వారసత్వ యుద్ధాన్ని వివరిస్తూ ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ అనే రాశాడంట అండి. ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ అనే ఎంపైర్ రాశాడు. ఎవరు? ఫ్రాంకోయిస్ బెర్నియర్. నెక్స్ట్. జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి కోహినూర్ వజ్రం మరియు మయూర సింహాసనం గురించి రాశాడు. నికోలావ్ మనుక్కి
ఇటలీ యాత్రికుడు దారాషికో ఫిరంగి దళంలో సైనికుడిగా పనిచేసి స్టోరియా డో మెగోర్ రాశాడు. సో ఏబిసిఆర్ కరెక్ట్ అండి, డి అనేది రాంగ్. పీటర్ ముండి తాజ్ మహల్ గురించి రాయలేదు. ఆయన షాజహాన్ పాలన ప్రారంభంలో అంటే 1630 నుండి 1632 మధ్య దక్కన్ మరియు గుజరాత్ ప్రాంతాలలో సంభవించిన భయంకరమైన కరువు బీభత్సాన్ని హృదయ విదారకంగా వివరించాడు. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ వారసత్వ యుద్ధంలో అంటే క్రీస్తు శకం 1658-59లో జరిగిన క్రింది యుద్ధాలను వాటి కాల క్రమానుసారంగా మొదటి నుండి చివరకు అమర్చండి. సముగర్ యుద్ధం, కజ్వా యుద్ధం, ధర్మత్ యుద్ధం, దేవ్రా యుద్ధం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్ ధర్మత్ యుద్ధం, తర్వాత సముగర్ యుద్ధం, తర్వాత కజ్వా యుద్ధం, తర్వాత దేవ్రా యుద్ధం. ఇప్పుడే డిస్కస్ చేసామండి ఇవి. సో ఇంక మళ్ళీ డిస్కషన్ అవసరం లేదు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, షాజహాన్ ఒక సాధారణ ఖైదీలా తన జీవితపు చివరి 8 సంవత్సరాలను ఏ భవనంలో గడిపాడు మరియు క్రీస్తు శకం 1666లో మరణించే వరకు అతనికి సేవ చేసిన కుమార్తె ఎవరు? కుమార్తె ఎవరు అంటే ఆగ్రా కోటలోని ముసమ్మస్ బుర్జు జహానారా బేగం సేవలు చేసిందంటండి. సేవ చేసిన కుమార్తె అయితే జహానారా బేగము. అలా కాకుండా ఇక్కడ ఏమన్నారు, షాజహాన్ ఒక సాధారణ ఖైదీలా తన జీవితపు చివరి 8 సంవత్సరాలను ఏ భవనంలో గడిపాడు అంటే ఆగ్రా కోటలోని ముసమ్మస్ బుర్జ్ అనే భవనంలో గడిపాడంట. అతనికి సేవలు అందించింది మాత్రం జహానారా బేగం అండి. సముగర్ యుద్ధం తర్వాత ఔరంగజేబు ఆగ్రా కోటను ఆక్రమించి తండ్రిని బంధించాడు. తాజ్ మహల్ స్పష్టంగా కనిపించే ఆగ్రా కోటలోని ముసమ్మస్ బుర్జ్ అంటే మల్లెల బురుజులోనే షాజహాన్ చివరి 8 సంవత్సరాలు గడిపాడు. ఈ కష్టకాలంలో అతని పెద్ద కుమార్తె జహానారా బేగము తండ్రికి తోడుగా ఉండి సేవలు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబు పట్టాభిషేకం మరియు బిరుదులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. మొఘల్ చరిత్రలో 2 సార్లు పట్టాభిషేకం చేసుకున్న ఏకైక చక్రవర్తి ఇతనే. అంటే 2 సార్లు పట్టాభిషేకం చేసుకున్న ఏకైక చక్రవర్తి మొఘల్ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే అతను ఔరంగజేబు ఒక్కడే అండి. నెక్స్ట్, ఈయన అలంగీర్ అనే బిరుదును ధరించాడు. దీని అర్థం ప్రపంచ విజేత. నెక్స్ట్, ఖజానా నుండి సొంత ఖర్చులకు ₹1 తీసుకోకుండా ఖురాన్ ప్రతులు రాస్తూ టోపీలు కొడుతూ జీవించినందున ఇతనికి జిందా పీర్ అంటే సజీవ సన్యాసి అనే పేరు వచ్చిందంటండి. 1658లో మొదటిసారి, 1659లో రెండోసారి పట్టాభిషేకం చేసుకున్నాడు. నిరాడంబరం జీవితం వల్ల జిందా పీర్ లేదా దర్వేష్ అని పిలిచేవారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబు క్రీస్తు శకం 1668లో జురోకా దర్శన్ ఆచారాన్ని నిలిపివేశాడు. దర్బార్లో సంగీతం, నృత్యాన్ని నిషేధించాడు మరియు నాణేలపై కల్మా ముద్రించడాన్ని నిరోధించాడు. ఈ ఆచారాలు ఇస్లామిక్ చట్టాలకు అంటే షరియత్ విరుద్ధంగా మరియు అపవిత్రంగా ఉన్నాయని ఈయన భావించాడు. ఎవరండి? ఔరంగజేబు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. రాజును దేవుడిలా పూజించడం, జురోకా దర్శన్ ఇస్లాంకు విరుద్ధమని, అలాగే నాణేల అపవిత్ర స్థలాల్లో పడితే కల్మాను అవమానించినట్లు అవుతుందని ఔరంగజేబు భావించి వాటిని నిషేధించాడు. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబు తన సామ్రాజ్య వ్యాప్తంగా అధికారికంగా నియమించిన ముహతాసిబ్ల ప్రధాన విధి ఏమిటి? ఔరంగజేబు తన సామ్రాజ్య వ్యాప్తంగా అధికారికంగా నియమించిన ముహతాసిబ్ల ప్రధాన విధి ఏమిటి అంటే వీరు ప్రజానైతికతను పర్యవేక్షిస్తూ ప్రజలు షరియత్ ప్రకారం జీవించేలా చేస్తూ బహిరంగ మద్యం, జూదాలను నిరోధించేలా అధికారులండి. వీరి యొక్క ప్రధాన విధి ఏంటంటే, ఎవరిది? ముహతాసిబ్ల యొక్క ప్రధాన విధి ఏమిటంటే వీరు ప్రజానైతికతను పర్యవేక్షిస్తూ ప్రజలు షరియత్ ప్రకారం జీవించేలా చూస్తూ బహిరంగ మద్యం, జూదాలను నిరోధించే అధికారులండి వీళ్ళు. ఎవరు? ముహతాసిబ్లు. ప్రజలు ఇస్లామిక్ చట్టం అంటే షరియత్ ప్రకారం నైతికంగా జీవిస్తున్నారో లేదో పర్యవేక్షించడానికి ముహతాసిబ్ అనే ప్రత్యేక అధికారులను
నియమించాడు. ముస్లింలు నమాజ్ చదివేలా చూడడం, మద్యం జూదం ఆడకుండా నిరోధించడం వీరి యొక్క విధి. ఈ ముహతాసిబ్ను ఏమంటారు అంటే సెన్సర్స్ ఆఫ్ పబ్లిక్ మోరల్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో 25 సంవత్సరాల పాటు సాగిన సుదీర్ఘ యుద్ధాల వల్ల ఔరంగజేబుకు సంభవించిన సైనిక ఆర్థిక పతనాన్ని వర్ణించడానికి ప్రముఖ చరిత్రకారుడు జేఎన్ సర్కార్ ఉపయోగించిన ప్రసిద్ధ వాక్యం ఏది? ప్రసిద్ధ వాక్యం వచ్చేటప్పటికి స్పెయిన్ పుండు నెపోలియన్ను ఎలా నాశనం చేసిందో దక్కన్ పుండు ఔరంగజేబును అలాగే నాశనం చేసింది. దక్షిణ భారతదేశంలో 25 సంవత్సరాల పాటు సాగిన సుదీర్ఘ యుద్ధాల వల్ల ఔరంగజేబుకు సంభవించిన సైనిక ఆర్థిక పతనాన్ని వర్ణించడానికి ప్రముఖ చరిత్రకారుడు ఎవరు? జేఎన్ సర్కార్ ఉపయోగించిన ప్రసిద్ధ వాక్యం ఏది అంటే స్పెయిన్ పుండు నెపోలియన్ను ఎలా నాశనం చేసిందో దక్కన్ పుండు ఔరంగజేబును అలాగే నాశనం చేసింది అని ఒక ప్రసిద్ధ వాక్యాన్ని ఉపయోగించారండి. ఎవరు? జేఎన్ సర్కార్. చరిత్రకారుడు జేఎన్ సర్కార్ మాటల్లో దక్కన్ పుండు ఔరంగజేబు నాశనం చేసింది ఎలాగంటే స్పెయిన్ పుండు నెపోలియన్ నాశనం చేసినట్లు 25 ఏళ్ల నిరంతర యుద్ధాల వల్ల ఖజానా ఖాళీ అయి సామ్రాజ్యం పతనమైంది. నెక్స్ట్ క్వశ్చన్, అబుల్ ఫజల్ చారిత్రక రచన అయిన అక్బర్ నామాకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది పర్షియన్ భాషలో రాయబడిన అక్బర్ కాలపు అధికారిక చరిత్ర గ్రంథం. దీని మొదటి భాగం అక్బర్ పూర్వీకులు అంటే తైమూర్ నుండి హుమాయూన్ వరకు మరియు అక్బర్ జననం బాల్యం గురించి వివరిస్తుంది. దీని రెండవ భాగం ఐన్ ఈ అక్బరీగా ప్రసిద్ధి చెందిన గణాంకాలు మరియు పరిపాలనా నివేదికను కలిగి ఉంటుంది. పై ప్రకటనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. అబుల్ ఫజల్ చారిత్రక రచన మరియు అక్బర్ నామాకు సంబంధించి ఇది పర్షియన్ భాషలో రాయబడిన అక్బర్ కాలపు అధికారిక చరిత్ర గ్రంథం అండి. దీని మొదటి భాగము అక్బర్ పూర్వీకులు అంటే తైమూర్ నుండి హుమాయూన్ వరకు మరియు అక్బర్ జననం బాల్యం గురించి వివరిస్తుందంటండి. అక్బర్ నామా పర్షియన్ భాషలోని అధికారిక చరిత్ర గ్రంథం. దీని మొదటి భాగం అక్బర్ పూర్వీకులు మరియు బాల్యాన్ని వివరిస్తుంది. అక్బర్ నామాలోని మూడవ భాగం ఐన్ ఈ అక్బరీ అవుతుంది, రెండవ భాగం కాదు. రెండవ భాగం అక్బర్ కాలంలోని యుద్ధాలు మరియు రాజకీయ పరిణామాలను వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అబుల్ ఫజల్ ఫర్రా ఈ ఇజాది సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం రాజు దేవుని నుండి నేరుగా దైవిక కాంతిని పొందుతాడు. ఈ సిద్ధాంతం ప్రకారం రాజు ప్రజలందరినీ ఎటువంటి వివక్ష లేకుండా సమానంగా పాలించే అర్హతను మరియు ఆధ్యాత్మిక చట్టబద్ధతను పొందుతాడు. సరైన సమాధానం ఎంచుకోండి అన్నారండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. అబుల్ ఫజల్ రాజత్వ సిద్ధాంతం ఫర్రా ఈ ఇజాది ప్రకారం రాజు దేవుని ప్రతిరూపం. దేవుని నుండి నేరుగా వెలువడే దైవిక కాంతి రాజుకు లభిస్తుంది. ఈ కాంతి లభించడం వల్లే అతడు ప్రజలందరినీ సమానంగా పాలించే అర్హత పొందుతాడని అబుల్ ఫజల్ ప్రతిపాదించాడు. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1602లో అబుల్ ఫజల్ దారుణ హత్యకు దారితీసిన సంఘటనల సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అబుల్ ఫజల్ దారుణ హత్యకు దారితీసిన సంఘటనలు ఫస్ట్ యువరాజు సలీం తిరుగుబాటు, తర్వాత అక్బర్కు అబుల్ ఫజల్ అండగా నిలవడం, తర్వాత బీర్ సింగ్ దేవ్ బుందేలాకు సలీం ఆదేశాలు, అబుల్ ఫజల్ హత్య. అక్బర్ పెద్ద కుమారుడైన యువరాజు సలీం అంటే జహాంగీరు తన తండ్రిపై తిరుగుబాటు చేసినప్పుడు అబుల్ ఫజల్ అక్బర్కు అండగా నిలిచాడు. దీనితో ఆగ్రహించిన సలీం ఆదేశాల మేరకు ఓర్చా పాలకుడైన బీర్ సింగ్ దేవ్ బుందేలా క్రీస్తు శకం 1602లో అబుల్ ఫజల్ను దారుణంగా హత్య చేశాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. ఈ రచనలు వాటి యొక్క ఇతివృత్తాలకు సంబంధించండి. అది ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3 B4 C1 D2. రజ్మ్నామా అంటే మహాభారత ఇతిహాసానికి పర్షియన్ అనువాదం. నల్ దమన్ అంటే ప్రసిద్ధ సంస్కృత ప్రేమకథ యొక్క పర్షియన్ అనువాదం. లీలావతి భాస్కరాచార్యుడు రాసిన సంస్కృత గణిత గ్రంథం. సవాతి అల్ ఇల్హం అంటే చుక్కలు లేని అక్షరాలతో అరబిక్లో రాసిన ఖురాన్ వ్యాఖ్యానం. ఇంక ఇప్పుడే డిస్కస్ చేసాం కాబట్టి దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు.
నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఆస్థాన నవరత్నాలు మరియు వాటి నేపథ్య వివరాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని అడిగారండి. ఆప్షన్ డి ఇస్ ద ఇన్కరెక్ట్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఫైజీ మలిక్ ఉష్ షుఆరా బిరుదు పొందాడు మరియు యువరాజులు సలీం మురాద్ దానియాళ్లకు గురువుగా వ్యవహరించాడు. ఫకీర్ అజియావుద్దీన్ ప్రముఖ సూఫీ సాధువు మరియు అక్బర్ నమ్మకమైన ప్రధాన సలహాదారుల్లో ఒకడు. అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానాన్ బైరామ్ ఖాన్ కుమారుడు. ఈయన తుజుక్ ఈ బాబురీని టర్కీ నుండి పర్షియన్ భాషలోకి అనువదించాడు. దీస్ త్రీ ఆర్ కరెక్ట్ అండి. ఫైజీ యొక్క బిరుదు మలిక్ ఉష్ షుఆరా మరియు అతడు రాజగురువు. షకీర్ అజియావుద్దీన్ సూఫీ సలహాదారు. అబ్దుల్ రహీం బాబర్ స్వీయ చరిత్రను అనువదించాడు. మీర్జా అజీజ్ కోకా ఖాన్ ఈ అజం అక్బర్ యొక్క పెంపుడు సోదరుడు అండి. గుజార్ సుబేదార్గా పనిచేశాడంటండి. గుజరాత్ సుబేదార్గా కూడా పనిచేశాడంటండి, కానీ వాస్తుశిల్పి అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తరంగాలు మరియు సంగీత కచేరీల అమెరికా నేపథ్యం సంబంధించి ఫతేపూర్ సిక్రీ కోటలో చుట్టూ నీటి కొలను ఉండి మధ్యలో వేదిక ఉండేలా ఆనాటి వాస్తుశిల్పులు ఒక ప్రత్యేక స్థలాన్ని డిజైన్ చేశారు. ఇక్కడ కచేరీలు చేసిన సంగీతకారుడు ఎవరు మరియు ఆ కొలను పేరేమిటి? ఆ కొలను పేరేమిటి అంటే అనూప్ తలాప్ వేదికపై తాన్సేన్ అండి. అనూప్ తలాప్ వేదికపై తాన్సేన్. అక్బర్ చక్రవర్తి నిర్మించిన ఫతేపూర్ సిక్రీ కోటలోని అనూప్ తలాప్ అనే ప్రత్యేకమైన నీటి కొలను మధ్యలో ఉన్న వేదికపై కూర్చొని తాన్సేన్ తన సంగీత కచేరీలు చేసేవాడు. చుట్టూ నీరు ఉండడం వల్ల ఆ రాగాల ధ్వని ప్యాలెస్ అంతా మధురంగా వినబడేదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత సామ్రాట్ మియాన్ తాన్సేన్ కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సంగీత సామ్రాట్ మియాన్ తాన్సేన్ కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారండి. ఈయన అసలు పేరు రామతను పాండే మరియు గ్వాలియర్లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. క్రీస్తు శకం 1562లో అక్బర్ ఆస్థానానికి రాకముందు ఈయన రీవా సంస్థాన పాలకుడైన రాజా రామచంద్ర సింగ్ ఆస్థానంలో ప్రధాన గాయకుడిగా ఉండేవాడు. ఈయన సంగీత శాస్త్రంపై శ్రీ గణేష స్తోత్ర మరియు సంగీత సార అనే 2 ప్రసిద్ధ పుస్తకాలు రాశాడు. పై ప్రకటనలలో ఏవి సరైనవి? ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. తాన్సేన్ యొక్క అసలు పేరు రామతను పాండే. అతడు మొదట రీవా పాలకుడి వద్ద ఉండేవాడంట మరియు అతడు రాసిన సంగీత గ్రంథాలు శ్రీ గణేష్ స్తోత్ర, సంగీత సార. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకోన్లీ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి. తాన్సేన్తో ముడిపడి ఉన్న రాగాలు మరియు వాయిద్యాలను వాటి యొక్క ప్రత్యేక లక్షణాలతో జతపరచండి. రాగదీపక్, రాగమేఘ్ మల్హర్, దర్బారీ కనాడా, రబాబ్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B4, C1, D2. రాగదీపక్ ఈ రాగాన్ని పాడితే దర్బార్లో ప్రమిదలు వాటంతట అవే వెలిగేవని ప్రతీతి. రాగమేఘ్ మల్హర్ అంటే ఈ రాగాన్ని ఆలపించడం ద్వారా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించగలరని నమ్మకం. దర్బారీ కానడా అంటే అక్బర్ దర్బార్ కోసం ప్రత్యేకంగా సృష్టించిన రాగం. రబాబ్ అంటే భారతీయ శైలికి అనుకూలంగా మార్చిన పర్షియన్ తంత్రి వాయిద్యం. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1582లో అక్బర్ చక్రవర్తి ప్రారంభించిన దీన్ ఈ ఇలాహి అనే సరికొత్త లౌకిక లేదా నైతిక జీవన విధానాన్ని స్వీకరించిన ఏకైక హిందూ ప్రముఖుడు రాజా బీర్బల్. బీర్బల్ కేవలం ఒక హాస్యాచతరుడు లేదా విదూషకుడు మాత్రమే. మొఘల్ మన్సాబ్దారీ సైనిక వ్యవస్థలో అతనికి ఎలాంటి పరిపాలన లేదా సైనిక బాధ్యతలు లేవు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఏ మాత్రమే కరెక్ట్ అండి, అంటే అసర్షన్ మాత్రమే కరెక్ట్. దీన్ ఈ ఇలాహీని స్వీకరించిన ఏకైక హిందూ ప్రముఖుడు రాజా బీర్బల్, మహేష్ దాస్. బీర్బల్ కేవలం హాస్యాచతురుడు మాత్రమే కాదు, ఈయన మొఘల్ సైన్యంలో ఒక ఉన్నత అధికారి, అంటే మన్సాబ్దార్ కూడా. అతడు 1586లో వాయువ్య సరిహద్దు యుద్ధంలో సైన్యాన్ని నడిపిస్తూ వీరమరణం పొందాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజా బీర్బల్ మరియు రాజా తోడర్మల్ల క్రియాశీల పాత్రలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. రాజా బీర్బల్ యొక్క అసలు పేరు మహేష్ దాసు. యూసఫ్ జాయ్ తెగల తిరుగుబాటును అణచివేసే క్రమంలో మలందరి
కనుమల వద్ద జరిగిన యుద్ధంలో మరణించాడంటండి. ఎవరు? రాజా బీర్బల్. ఇతని యొక్క అసలు పేరు మహేష్ దాస్. రాజా తోడర్మల్ అక్బర్ స్థానంలో ఆర్థిక మంత్రిగా చేరడానికి ముందు షేర్షా సూరి వద్ద పనిచేశాడు. భూమి శిస్తు రికార్డులను క్రమబద్ధీకరించినందుకు గాను తోడర్మల్కు అక్బర్ మాలిక్ ఉష్ షుఆరా అనే ప్రతిష్టాత్మక బిరుదును ఇచ్చాడు. పై ప్రకటనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. రాజా బీర్బల్ యొక్క అసలు పేరు మహేష్ దాసు. యూసఫ్ జాయ్ తెగల తిరుగుబాటును అణచివేసే క్రమంలో మలందరి కనుమల వద్ద జరిగిన యుద్ధంలో ఇతను మరణించాడంటండి. రాజా తోడర్మల్ అక్బర్ ఆస్థానంలో ఆర్థిక మంత్రిగా చేరడానికి ముందు షేర్షా సూరి వద్ద పనిచేశాడు. దీస్ 2 ఆర్ కరెక్ట్ అండి. బీర్బల్ మలందరి కనుమల వద్ద యూసఫ్ జాయ్ తెగలలో జరిగిన యుద్ధంలో మరణించాడు. తోడర్మల్ గతంలో షేర్షా సూరి వద్ద పనిచేశాడు. కరెక్టే. రాజా తోడర్మల్ కు అక్బర్ ఇచ్చిన బిరుదు దివాన్ ఈ అష్రఫ్ అండి. మాలిక్ ఉష్ షుఆరా కౌలరాజు అనే బిరుదు ఫైజీకి ఇవ్వబడిందండి. ఫైజీకి ఇవ్వబడింది, తోడర్మల్ కు కాదు. 60 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా కవర్ అయ్యాయండి. ఈ క్వశ్చన్స్ యొక్క లెవెల్ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. బాయ్.